రోజునాడు అమ్మవారు ఎప్పుడు ఏనాడు జగనల్ల పార్వతమ్మ పార్వతమ్మ గట్టబొట్టి ఏనాడు ఒక మాట ఏమనుకున్నదమ్మా మరి రామా అలా బాబాలు బాగుంది మరి రోజునాడు మరి ఎటువంటి వేనాడు లోకాలు శంకరుడికి వెళ్ళి చెప్పి సతా సాంబత్యుడు ఆ రోజునాడు అమ్మవారు పార్వతమ్మ ఒక్క మాట ఏమనుకున్నది దుని అందరికి ఈ ఎర్ర బంగారం ఉన్నది ఎటువంటి వేనాడు తెల్ల బంగారం ఉన్నది నల్ల బంగారం లేదని అమ్మవారు ఎటువంటి వేనాడు పార్వతమ్మ శంకరుడు వేలేదు అది శివాసనం కాడికి పోతానని ఒరే తల్లి కూడా బయలుదేరి చెప్పినప్పుడు అప్పుడు లోకాలు చేతుడు గమలేకపడి సతా సాంబశివుడు మగోళ్ళు వేలే మోమని కత్తిరికి ఆడిది వచ్చేది అత్యారం అయిపోయింది బామ్మ ఎందుకు వచ్చినామన్నప్పుడు నాదా పరమేశ్వరం ఓ నాద ఎన్నో జయంతులు ఉన్నాయి కానీ నాదా నల్ల బంగారం లేదు నాకు నల్ల బంగారం అంటే ఈ ఎండి కొమ్మల ఆడిపోయి బంగారు కొమ్మల పొడియేలు 2 పిల్లల సంతానం నాకు 2 పిల్లల సంతాన ఫలం ఇవ్వన్నప్పుడు శంకరుడు అటువంటివి అన్నాడు ఏమన్నాడు పచ్చడి గడ్డి వేసి అటువంటి నీళ్లు తాగి జంతువులుగా అవి అది నువ్వు తాగలేమంటాడు నువ్వు తాగలేవు పెంచలేవు మన చేతిలో ఉండలేవు అన్నప్పుడు అటువంటివి నాడు పార్వతమ్మ ఏమన్నది పుట్టి మరి పుట్టి నీవంటూ పుట్టి నావంతయ్యో నీవంతన్నది ఒకవేళ అట్లా సంతాన బలం వేయకపోతే ఇవాళ నాయను పాలవజా తినకన్నా మేతయ్యా అంగ పూయనాదా లింగాని లింగ పూయనాదా పూయలు మంది ఎత్త ఒకవేళ గొర్రెల సంతాన బలం ఇవ్వబోతే 6 నెలల ఫలాంతరం 6 మొగరం పోయి అన్నజల్లం కావాలన్నది అప్పుడు
పరమేశ్వరుడు అనుకున్నాడు. అయ్యా ఏదో దాని బలం ఎంతో చూస్తా అని గటవంటి వేనాడు భగవంతుడు. అప్పుడు గటవంటి 2 గొర్రె పిల్లల గటవంటి వేనాడు సంతాన ధరమిస్తులని ఎదవీరి మట్టి తీసింది. అరే పుట్టుబోతూ రాస్తూ కౌలేసినప్పుడు 2 గొర్రె పిల్లలు పట్టుకుని 2 గొర్రె పిల్లలు పట్టుకుని సంబరపడుతుంది, సంతోషపడుతుంది. అమ్మ బాల పార్వతమ్మ ఆ తల్లి పార్వతమ్మ 2 గొర్రె పిల్లలు ఉన్నటువంటివి అన్నాడు. 2 స్థనవరులు 2 స్థనవరులు 100 వ్యక్తి పెట్టింది. ఆ 2 స్థలవరులు అటువంటివి నాడు జీవితంలో కులమే కులము పెకరయాత కులం. పెకరయాత కులం అంటే నీళ్లు మేసి గడ్డి మేసే జంతువు. పార్వతమ్మ అన్నటువంటి వచ్చిన కాడికి పాలు తాగినవి. పాలు తాగిన పిల్లలు ఉన్నటువంటివి అన్నాడు. పార్వతమ్మది రక్తం ఉళ్తా ఉన్నది. రక్తం ఉండినప్పుడు ఒంట రక్తం పోయినాక ఎవరైనా మరి ఎటువంటివి అన్నది చూడు. పాలు తాగింది అర్థం తర్వాత సరిపెట్టు గుమ్మడికాయ మరి అమ్మవారు పార్వతమ్మ పాలు తాగిన పిల్లలు రక్తం విరిగినప్పుడు పోలేక పార్వతమ్మ తమ్మి మీద పడ్డది. లోకాలు పెంచడం పార్వతి పానం పోతే నీకు మళ్ళా పార్వతుడు కదా అయ్యా నాది నారాయణు పార్వతమ్మ ఏడ్చినప్పుడు శంకరుడు బాగా చూసింది. బామా కాదంటే అవునన్నావు, అవునంటే కాదంటావు. అరే మరి ఎటువంటి నాడు ఇవి నీ దగ్గర బతకయి, నా దగ్గర బతకయి పిల్లలు కొట్టుకొని మరి ఎక్కడికి వచ్చిండు అమ్మడా విష్ణు ఇవాళ వంటి నీది కాస్తాను. అబ్బో విజ్ఞానికి నానికి కాదు. అయితే మరి ఓ రోజు నాడు విష్ణుదేవుడు, ఓ నాడు బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరు వేయరా. ఈ ఇద్దరు ఏమన్నారు అన్న, మేము చిన్నోళ్ళపటికే ఊరికే మాకే పని చెప్తాను, నువ్వెన్నడు పోతావు? పెద్దోడో పని చేసి చిన్నోనికో పని చేసి చెప్తే చేస్తాడు.
ఉన్నాయని మాకే చెప్తే నువ్వేం చెప్తావు అన్నప్పుడు మరి పెద్ద నోట అంటి చిన్న నోట పడితే ఇవాళ నా వాటి నేనే పోతాను పరమేశ్వరుడు అప్పుడు నటమంటే గొర్రె పిల్లలు వదిలిపెట్టిండు గొర్రె పిల్లలు ఉన్నాయి తూర్పున పొద్దు కూడా చేస్తాను పొద్దు కూడా చేస్తా అంటే ఈ గొడవ పిల్లలకి ఏమడక అదేందో పొద్దుడు పువ్వు ఆ పువ్వులు తిన్నామని మరి అటువంటి ఏనాడు గొర్రె పిల్లలు ఉడక శంకరుడు ఉడక యాసారి పేయిండు అబ్బాయి అన్న తరం కాదు అనుకున్న అటువంటి ఏనాడు పరమేశ్వరుడు ఇది నేను మట్టి చేసిండు ఉడిక గొర్రె పిల్లలు వినగొట్టిండు గొర్రె పిల్లలు నా చూడగా ఆగినాయి గొర్రె పిల్లలు ఆగినాక గొర్రె పిల్లలు అట్టుకొని మళ్ళా వెనకాకు మర్రవుతున్నాడు వచ్చిన పరమేశ్వరుడు ఇంట్లో ఉన్న పార్వతిని పిలిచిండు మా పార్వతమ్మ సరే కాదంటే అవునంటే ముగ్గురు అన్నదమ్ములు నెరిపడితే వాడుతుంది బామ్మ వ్యక్తి ఏం చేస్తామని ఊరు కాదు సక్కనే అడిగన్న గొడ్లు పుట్టలో ఉన్నటువంటి వేనాడు గొర్రె పిల్లలు పెడతాము మరి అటువంటి వేనాడు గొర్రె పిల్లలు వేసి ఆ గొర్రె పిల్లలు నీళ్ళు కట్టి విరిగి వందని వెయ్యాక 1000 లక్షల మంద విరగని మరి అటువంటి వేనాడు శంకరుడు పార్వతమ్మ ఒరే గొర్రె పిల్లారా గుట్టలో ఉన్న 2 గొర్రె పిల్లలు వేసిండ్రు 2 గొర్రె పిల్లలు వేసిండ్రా వేసిన వాళ్ళు పార్వతమ్మని గోరు తీసింది గొయ్యం తీసింది ముక్కెర తీసింది ఈ తాళం చేసింది మరి అటువంటి వీనాడు పుట్టలేనా గోరుడు బండారు కొట్టింది వీని కట్టి విరిది పొంది 1000 లక్షల మంద విరగని ఈ పుట్టలే ఉంది కానీ 2 ఆడముల భార్య భర్తలు ఎండికొండకు వెళ్ళిపోయింది వాళ్ళు ఎండికొండకు వెళ్ళిరా వాళ్ళు గోరి కానీ మరి ఇక్కడ దగ్గర ఏమున్నది గోగులాకులకు బట్ట మీద రాజా నాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ అన్నులు 6 కాపులు 6 తోడబుట్టింది మంత్రం మల్లయ్య నటనోడు కాదు తెరనోడు కాదు ఉత్తరాఖ మండపము ఆ రోజు నాడు 6 అన్నల మాట 6 వదిలిన మాట ఒక్కటైతుంది మల్లయ్య మాట ఒంటరిగా అవుతుంది ఈ పెద్దలు అటువంటి ఏనాడు ఒత్తులాడి ఉన్నమ్మ ఏది మోటారెడ్డి భార్య ఎవరి భార్య మోటారెడ్డి అయితే పెద్దోడు మోటారెడ్డి భార్య మొండి వన్నమ్మ బాగుంది పంటి విషం తేళ్ళు కొండి విషం అబ్బా ఈగలు పడ్డది దోమలు పడ్డది మల్లయ్యకు ఇట్లా పెడతాంది అరే ఈ బండడి విషములా బరివించలేదు పుట్టడి విషములా పురిగించలేదు అని వరరాజు మల్లయ్య ఒక్క మాట ఏమన్నాడు తల్లి దగ్గరికి వచ్చిండు ఓ అవ్వ నీలవ్వ
రాజ్యాల పంట పోయి రాజుల భర్తనే, దేశాల పంట పోయి దేవునోల భర్తనే. అవ్వా ఇక ఇక్కడ ఉంటే నా పానం ఎప్పుడు పోయేది తెలియదు. కానీ అటువంటి వేనాడు నా తల్లితో మాట అన్నప్పుడు కన్న కడప ఎవరు నీలమ్మకు కడప దొరక్కపోయి గిదగిదవరికి తల్లి కొడుకు పాదాల తగముందు నా కొడుకు మనమక తాలూడా సీతమ్మ తేరాలు నా కొడుకు మీ వల్ల వడ్డమూరా నువ్వల్ల పుట్టినాక నా కొడుకు పొయ్యగా జంబు కూడా మరినాదా నువ్వు ఉండక ముందురా కొడక 6 అన్నలతోటి నేను కట్టబడ్డ కానీ కట్టబడ్డ నా రాజ్యం పోయింది దేశం పోయింది నా తోడు అన్నలతో మాట పడ్డా నా వరకు నేను మాట పడ్డదా అయ్యా కొడుకు నువ్వు పుట్టినాక నువ్వు కొడుకు మాకు దొరికినది ఇంతపడి గంజి కొడుకు ఇంతపడి గంజి కొడుక మాకు దొరికినది నీతోనే కొడుక బంగారం కొడుకు నీతోనే కొడుక భాగ్యం ఊరా కొడుక ఇల్లు కూడా కొడుక రాజ్యం వదిలిపెట్టి నువ్వు పోతే కొడుకు కొడుక రాజ్యం లేదా దేశం లేదా నీ అన్నల బాధకు నీ వదిన బాధకు నువ్వు ఇల్లు పెట్టుకుని మాటకుంటే నా కన్న కడుపు నువ్వు 7 తిన్నావో 7 ఉన్నావో నీ గురించి 10 సంపాదించుకోదు కొడుక నువ్వు లేని ఇల్లు 7 ఇల్లు చిన్న పోతాయి కొడుకు నువ్వు ఇంటి పెట్టి పోతాను కన్న తల్లి కొడుకు కాళ్ళ మీద పడి కలకల కన్నీ నీలమ్మ ఏమన్నది నువ్వు వెళ్ళిపోతానంటే నాకు ఇంకా అలసిపోతాను ఇక నేను ఉండేందుకు లేకెందుకు కాని ముచ్చాలు నాకు గంటలెందుకు భోజనం గల్ల ముచ్చవు నువ్వు ఉక్కడవేరా అరే నువ్వు ఉత్తమ ముందు నాయన మీ నాయన ఆదిరెడ్డి మొండి గొడ్డలు పట్టి బకెట్ల బండలు కట్టలో నమ్మిను ఉన్ననాడు తిన్నావు లేనాడు ఉపాసం ఉన్నాం కొడుక మల్లయ్యాం కర్ణం శేషయ్య కందుల కళ్ళంలో కందులు ఏరు కట్టింది మిమ్మల్ని రాదు ఆనాడు నటమంటుంది నాడు 7 రోజునాడు దంపుడు కొట్టాలి దంపితే వాళ్ళ ఇంటికి ఇంకా తల్లిగారింటికి వెళ్ళిపోతే దంబలపాకు నవిలి మీద వస్తే రైక వినబడ్డది రైక తినైనా మరకపోలేదు ఒకడుక మల్లయ్యో బతుకు నీతోని భాగ్యం నీతోని వంశ నీతోని ఆవులు ఓవులు ఎండి బంగారం నీతోని కొడుక 6 కొడుకులు ఒగెత్తు నువ్వు ఒక్కని ఒగెత్తు కొడుక వద్దని చెప్పి నీలమ్మ కొడుకు వినబడి ఏడిసినప్పుడు అవ్వా నీలమ్మ నువ్వు ఎందుకు బాధపడుతుంది అరే పూజినై పూతలైతేయా కాతనై కాతలైతేయా అనుకున్న మాటలు అమలైతేయా పొద్దుకున్న మాట తెల్లారంగా ఉంటుందా చెట్టు మీదతో పూత పుట్టదు కొంత కాత పాలు కొంత తల్లి పాలు అమ్మా